బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ లాంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. మహబూబ్ నగర్ లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ త్రిముఖ పోరైతే స్పష్టంగా కనిపిస్తోంది. లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, మొత్తం ట్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి, పోటాపోటీ కనిపిస్తోంది. సో అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అభ్యర్థుల బలం ఉన్న చోట మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం చూపిస్తోంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత తగ్గుతుంది. బట్ పోటీ మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే స్పష్టంగా కనిపిస్తోంది ఎక్కడ చూసినా కానీ. సో ఎట్లా చూస్తున్నారు, ఈ ట్రెండ్స్ ఎట్లా చూస్తున్నారు? డెఫినెట్ గా అండి, ఇవాళ మెజార్టీని అదే చెప్తున్నా, మెజార్టీ స్థానాలు 70 to 80% ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎస్, మీరు అన్నట్టు ఎస్పెషల్లీ నార్థన్ తెలంగాణలో, ప్రత్యేకించి ఈ ఆదిలాబాద్ లో, ఎందుకంటే కొంచెం గతంలో కూడా అక్కడ కొంచెం బీజేపీ ఉంది, కొంచెం అదే విధంగా మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్, ఈ బీజేపీ చేసేటువంటి ఈ విభజన పాలిటిక్స్ వల్ల కొంచెం అక్కడ వాళ్ళకి ఏమైనా సీట్లు రావచ్చు తప్ప మొత్తంగా వాళ్ళు కార్పొరేషన్ లో చైర్మన్లు గెలిచే అంత రావండి. డెఫినెట్ కూడా ఇవాళ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇవాళ సెకండ్ స్థానానికి బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళిద్దరు ఎవరు సెకండ్ ప్లేస్ అని వాళ్ళు కొట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు కలిసినా కూడా, మార్క్ మై వార్డ్ శ్రీకాంత్ గారు, ఇద్దరు కలిసినా కూడా 30% సీట్స్ రావు. అంటే మేము మెజార్టీ స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం మీద మేము ఓట్లు అడిగినాం. బీజేపీ నాయకులు ఏ పేరు మీద ఓట్లు అడిగిరండి? విభజన రాజకీయాల మీద. బీఆర్ఎస్ నాయకులు ఏమడిగిరు? 10 ఏళ్ల పాలన మీద మీకు ప్రజలు తీర్పిచ్చారు కదా. పార్లమెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే జూబ్లీస్ బై ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్స్ వరకు. ఇవాళ ఏదో ఇవన్నీ నేను అందుకే చెప్తున్నా, ఒకే ఒక్క మున్సిపాలిటీ మెదక్ జిల్లాలో ప్రత్యేకించి కేసీఆర్, హరీష్ రావు సొంత జిల్లా కాబట్టి అక్కడ కొంచెం ఇన్ఫ్లుయెన్స్. అదే చెప్పిన గడ్డపోచారం అనేది నేను దాని మీద స్వయంగా నేనే కంప్లైంట్ ఇచ్చా. అక్కడ ఏం జరిగింది అనేది, అంటే వాళ్ళు ఏ విధంగా డబ్బులు విపరీతంగా 10 ఏళ్ల దోచుకొని దాచుకున్న డబ్బంతా అక్కడ ఖర్చు పెట్టేసి, స్వయంగా ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు గారు తనకు ఒక్కొక్క ఓటుకు దాదాపు 1000 రూపాయలు ఇచ్చి 20,000 రూపాయలు ఇచ్చింది అనేది ఇవాళ దాని మీద అక్కడ ప్రజలే చెప్తున్నారు. సో డెఫినెట్ గా వీళ్ళు 1-2 అక్కడ గెలిచినా కూడా, ఇవాళ చూడండి నల్గొండ జిల్లా చూడండి, ఇవాళ నల్గొండ జిల్లా మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓవరాల్ గా తెలంగాణలో ఈ మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వీళ్ళు ఏదైనా 1-2 సీట్లు గెలిచినంత మాత్రాన ఇవాళ దాన్ని చూసి మేమే గెలవబోతున్నాం, మేమేదో జరగబోతుంది అంటే అది మీ భ్రమ మాత్రమే. ఎస్, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలు కొన్ని ఇతర పార్టీ కూడా మీ 10 ఏళ్లలో మీరు ఆ విధంగా చేయలేలే కదా. ప్రతిపక్షాలు కనీసం నోరెత్తి మాట్లాడించలే కదా. ప్రజాస్వామ్యం లేకుండా చేసిరు కదా. ఇవాళ మీరు ఎట్లా మాట్లాడతారండి? మీరు 100% గెలిచినాం, ఎక్కడ గెలిచినండి? మీ టైంలో కనీసం ఎవరికైనా స్వేచ్ఛనిచ్చిరా? గెలిచినాక కూడా బలవంతంగా మీ దాంట్లో జాయిన్ చేసుకున్నటువంటి దుర్మార్గులు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినాయి. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసిరు. ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్ జరిగినాయి. ఇవాళ కేసీఆర్ అని బీఆర్ఎస్ నాయకులు ఏదైనా 10 ఏళ్ల పాలన మీద ఓట్లు అడిగిరండి? మాకు అధికారం ఇవ్వండి. ఎందుకు ఇస్తారండి మీకు అధికారం? మీరు ఏం చేసిరని 10 ఏళ్లలో మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారు వచ్చే చెప్తున్నారు కదా. మీరు ఏం చేసిరో, ఉద్యమకారులు ఏ విధంగా అవమానించారు, తెలంగాణని ఏ విధంగా మోసం చేసిరు, ఏ విధంగా దోచుకురని ముందు కవిత గారు చెప్పినటువంటి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవనండి. తర్వాత మీరు ప్రజలకు ఏం చేసిరో ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎలక్షన్లో ఓటు అనే ఆయుధం ద్వారా మీకు ఎన్నోసార్లు బుద్ధి చెప్పిరు. ఇక కేటీఆర్ ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకోవాలి. శ్రీకాంత్ గారు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక ఇప్పటి వరకు ఆయన నాయకత్వం జరిగిన ఏ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ గెలవలే. అంటే కేసీఆర్ అసమర్థత, కేటీఆర్ అసమర్థత నాయకత్వం అనేది మరొకసారి ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ లో ప్రూవ్ అయింది. మీరు జూబ్లీస్ ఎలక్షన్ లో చూసిరు కేటీఆర్ హయాంలోనే, ఆయన ఆధ్వర్యంలోనే. అదే విధంగా పంచాయతీ ఎలక్షన్ లో చూసిరు, పార్లమెంట్ ఎలక్షన్ లో చూసిరు. అంటే కేటీఆర్ ఈ బీఆర్ఎస్ లో ఏదైతే అధినాయకత్వానికి పోటీ పడుతుండో, ఆయన అధినాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ అన్ని ఓటములు చవి చూసింది. ఇప్పుడు తాజాగా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ ఓటమి కేటీఆర్ఏ కారణం. ఆయన ఉన్నటువంటి అహంకారమైనటువంటి మాటలు, అహంకార ధోరణి, కనీసం ముఖ్యమంత్రిని, మంత్రుని కనీసం గౌరవించకుండా ఒక దుర్మార్గంగా ఇంకా కూడా అధికారంలో ఉన్నటువంటి ఆ అహంకారమే ఇవాళ దెబ్బతీస్తుంది కేటీఆర్ ని. చూడండి, ఎక్కడైనా ప్రజల గురించి మాట్లాడిండా? మీరు చూడండి శ్రీకాంత్ గారు, 2 సంవత్సరాల కేటీఆర్ ఏదైనా ప్రజా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండా? ఏదైనా ఇవాళ కేంద్రంలో